ఇక యాజమాన్యం నిర్లక్ష్యం, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారుల తూతూ మంత్రంగా చేపట్టే తనిఖీల మూలంగానే సిగాచి పరిశ్రమ ఘటన చోటు చేసుకుందని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆరోపించారు. పేలుల్లో మరణించిన ప్రతి కార్మికుడి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలంటూ ఆయన డిమాండ్ చేశారు. మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, గాయపడిన వారికి మెరుగైన వైద్యంతో పాటు ₹50 లక్షల నష్టపరిహారం అందించాలని మహిపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. పేలుడు విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 30 సంవత్సరాలుగా పరిశ్రమ నడిపిస్తున్న సిగాచి యాజమాన్యం ఎప్పుడూ కూడా కార్మికుల భద్రత కోసం ఎటువంటి చర్యలు చేపట్టలేదని మహిపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యము ఈరోజు ఫైర్ యాక్సిడెంట్లో చాలామంది హాస్పిటల్లో పడ్డారు. కొంతమంది చనిపోయారని తెలుస్తూ ఉంది. లెక్కలు తెలుస్తలేదు. ఇంకా ఇక్కడే చనిపోయారని చెప్తా ఉన్నారు. బిల్డింగ్ ఎంతమంది తెలియదు. ఇది పూర్తి స్థాయిలో అధికార కలెక్టర్ గారు రావడం జరిగింది, ఎస్పీ గారు రావడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో మేనేజ్మెంట్ ఇలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎక్కడ సేఫ్టీ ప్రికాషన్ లేకుండా ఈ కంపెనీ నడుపుతా ఉన్నారు. 30 సంవత్సరాల సార్ ఎక్కడెక్కడ బయటలో తిరుగుబడుతుంది. ఎక్కడెక్కడ ఏమాత్రం సేఫ్టీ లేదు. వర్కర్ మన ప్రాణాలతో చెలగంటమాడి కంపెనీ నడుపుతా ఉన్నారు. కాబట్టి ఈరోజు జరిగిన యాక్సిడెంట్లో దెబ్బలు కలిగిన వాళ్ళు కానీ, బర్నింగ్లో కాలిన వాళ్ళు కానీ వారికి పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబాలకు జాబులు ఇవ్వాలి. చనిపోయిన వారికి ₹1 కోటి దాటకుండా విశాఖపట్నంలో మన ₹1 కోటి కంపెనీ ఇవ్వడం జరిగింది. ₹1 కోటి కంపెనీషన్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీళ్ళు కంపెనీ నడపలేరు. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ మీద కఠినమైన చర్యలు ప్రభుత్వం నుంచి కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కానీ, లేబర్ డిపార్ట్మెంట్ వారు కానీ, సేఫ్టీ ప్రికాషన్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ ఏమాత్రం చర్యలు తీసుకోకుండా ఆ కంపెనీ నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు జరిగిన దుర్ఘటన ఈరోజు దీని గురించి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ₹1 కోటి కంపెనీషన్ చనిపోయిన వారికి, దెబ్బలు తగిలిన వారికి పూర్తిగా ట్రీట్మెంట్ చేయించి వాళ్ళ కుటుంబాలకు